బ్రేకింగ్ న్యూస్ ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు అనే కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. జూన్ 10 నుంచి గాంధీ భవన్లో ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండనున్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా గాంధీ భవన్లోనే రోజుకు 2 కార్పొరేషన్ చైర్మన్లు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తుల పరిశీలనకు కృషి చేయనున్నారు. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా గాంధీ భవన్లో అందుబాటులో ఉండనున్నారు. రైట్గా ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు అనే కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. జూన్ 10 నుంచి ఈ కార్యక్రమం గాంధీ భవన్లో ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండనున్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ హేమ, చెప్పండి, ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కదా టీపీసీసీ. ఏంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులంతా కూడా గాంధీ భవన్కి రావాలి, వారంకి ఒక మంత్రి రావాలి, వచ్చి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ నుంచి సమస్యలను తెలుసుకోవాలి, వెంటనే వాటిని పరిష్కరించాలి అంటూ కూడా టీపీసీసీ ఒక కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే గాంధీ భవన్లో, ఇందిరా భవన్లో ప్రతి వారం అంటే బుధవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మంత్రులంతా అందుబాటులో ఉండి ఎవరైతే సమస్యలతో వస్తారో వాళ్లకు ఇమీడియట్గా అక్కడే పరిష్కారం అయ్యే విధంగా కూడా చూపించేవాళ్ళు. గతంలో ఈ కార్యక్రమం జరిగింది, కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం అనేది బ్రేక్ పడింది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో రేపటి నుంచి ప్రారంభం చేయబోతున్నారు. రేపు మొదటిగా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే, అంటే యాక్చువల్లీ మంత్రుల్ని కలవాలి అంటే సెక్రటేరియట్కి వెళ్ళాలంటే అక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదే నేరుగా గాంధీ భవన్కి అయితే ఎవరైనా రావచ్చు. తమకేం ప్రాబ్లం ఉన్నా సరే, లైక్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలే కానివ్వండి, ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే నేరుగా వచ్చి మంత్రులతో కలిసి వెంటనే వాటికి పరిష్కారం కూడా పొందవచ్చు. అండ్ సేమ్ టైం మంత్రులతో పాటు అటు అధికారులు కానివ్వండి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు మొత్తం ఆ మంత్రికి సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు అండ్ ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. సో వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా సొల్యూషన్ చేయవచ్చు. గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి పరిష్కారం పొంది వెళ్ళినటువంటి వాళ్ళే. సేమ్ టైం ఇది ఎన్నో రోజుల నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం, కానీ కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. అయితే దీంతో పాటు మరొక కొత్త కార్యక్రమాన్ని కూడా టీపీసీసీ చీఫ్ మొదలు పెట్టనున్నారు. జూన్ 10వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా గాంధీ భవన్లో 2 ప్రజాప్రతినిధులు ఉండాలి అంటూ కూడా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేవలం మంత్రులే కాదు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సేమ్ టైం కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. రోజుకి 2 చొప్పున, అంటే ఆ రోజు అవైలబుల్లో ఉండేటటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు 2 చొప్పున వచ్చి గాంధీ భవన్లో అందుబాటులో ఉండాలి. వచ్చినటువంటి ప్రజల సమస్యలను తెలుసుకొని వీళ్ళనంత త్వరగా పరిష్కరించాలి అంటూ కూడా టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. ప్రజెంట్ మొత్తం టీ కాంగ్రెస్లో ఒక విధంగా జోష్ నెలకొందనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే పార్లమెంట్ వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి సమయంలో కానివ్వండి, దాని తర్వాత పెట్టినటువంటి కొన్ని మీటింగ్స్లో కూడా అసలు ఏం పబ్లిక్లో ప్రభుత్వం ఎంతవరకు వెళ్ళింది, అసలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి వరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి, అసలు గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి రియాలిటీ ఏంటి అని ప్రతి ఒక్కరిని మీనాక్షి నటరాజన్ అడిగినటువంటి సమయంలో ప్రతి ఒక్కరు చెప్పిన రిపీటెడ్ ఆన్సర్ ఏంటంటే కాస్త ప్రభుత్వానికి పబ్లిక్కి గ్యాప్ వచ్చిందంటూ ప్రతి ఒక్కరు చెప్పారు. దీన్ని ఎలా పరిష్కరించాలి అని భావించినటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ గాంధీ భవన్లో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రజలకు సమస్యలు తీరుస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అని కూడా భావించారు. ఈ మేరకే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా
మొదటి రోజు నుంచి చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క గడపకు చేరాలి, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అందాలి అంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. కానీ యాక్చువల్లీ ఒకవైపు స్కీమ్స్ అనేవి లాంచ్ అవుతూ ఉన్నాయి, కానీ ఇది ఎంతవరకు లబ్ధిదారులకు అందుతుంది అనే దానికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం దొరకడం లేదు. చాలామందికి అసలు ప్రజెంట్ తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ ఎలా పొందాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమకు ఇందిరమ్మ ఇల్లు రావడం లేదనో, లేదంటే 200 యూనిట్లకు కరెంట్ రావడం లేదనో, లేదంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావడం లేదనో, ఇలా అనేక సమస్యలతో కూడా వస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమస్యలన్నీ చెక్ పెట్టాలన్నా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళే విధంగా పనిచేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి సమస్య కూడా తెలుసుకొని వీళ్ళన్నంత త్వరగా తీరుస్తే రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం పైన, పార్టీ పైన ప్రజల్లో మంచి ఒపీనియన్ వస్తుందంటూ భావించారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇక రేపటి నుంచి మంత్రులు గాంధీ భవన్లో ఎవ్రీ బుధవారం అవైలబుల్ ఉంటారు. జూన్ 10వ తారీఖు నుంచి రోజుకి 2 చొప్పున ప్రజాప్రతినిధులు